నీ పేరే శంకర్. ఇప్పుడు ఈ రామదాస్ ఉన్నాడు కదా, రామదాస్ నాయక, ఆయనకి ఏమవుతావు నువ్వు? బాబాయ్ కావాలి. ఆయనకు బాబాయ్ అవుతావు. అసలు మీరు ఎంతమంది అన్నదమ్ములు? మీ ఇద్దరం. ఒక ఆయన చచ్చిపోయింది, నేను ఒక్కరిని. మీ అన్న కొడుకు అయినా? మా అన్న కొడుకు, సొంత అన్న కొడుకే. చిన్నప్పటి సంధి వాళ్ళ నాయన చచ్చిపోయినాడు సంధి నేనే బతికిచ్చిన, నేనే చేసి కష్టం చేసి పెళ్లిళ్ళు చేసిన ముగ్గురు కూడా. ఇప్పుడు రామదాస్ వాళ్ళు తోబుట్టులు ఎంతమంది పుట్టారు మీ అన్నకు? ముగ్గురు. ఎవరెవరు? రామదాస్ పెద్దోడు, ఆయన విజేందర్, ఆయన పేరు సుజాత బిడ్డే. ఈ విజేందర్కి పెళ్ళి అయిందా? ముగ్గురికి అయింది. ఏడుంటాడు విజేందర్? హైదరాబాద్లో ఉంటాడు. ఏం పని చేస్తాడు? ఆటో నడుపుతాడు. తర్వాత మీ బిడ్డ? మా బిడ్డ హైదరాబాద్లోనే ఉంటుంది. ఆమెకు పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది, ఒక కొడుకు ఒక బిడ్డే. వీళ్ళ ముగ్గురికి నువ్వే పెళ్లి చేసా? నేనే చేసిన. చిన్నప్పుడు ఆయన చచ్చిపోయిన తెలివి లేకున్నది. అయితే ఈ రామదాస్ అనే వ్యక్తి ఇప్పుడు మీ అన్న కొడుకు కదా, చిన్నప్పటి నుంచి ఇట్లే ఉండేనా మనస్తత్వం? చిన్నప్పటి సంది ఏం లేదు, దగ్గర 5-6 సంవత్సరం ఈ తాగడ పిచ్చి పట్టింది, మిల్లు పోయేది, పెండ్లానికి ఎప్పుడు సుఖంగానే ఉంచలే. ఇట్లా ఒక బుక్కెడు అన్నం తెచ్చి కష్టం చేసి 10 రూపాయలు ఇచ్చి లేదు, చీర ఇప్పించింది లేదు. ఏడా ఇదే తాగడ, ఇదే తిండి, ఎప్పుడైనా బయట తిరిగేదే తాగడ పిచ్చే. ఎట్టు పోయి తాగడనే ఒక్కరోజు సంవత్సరం దీన్ని దాని లేదు, దావత్ వచ్చినా పండుగ వచ్చినా ఏడ తినేది లేదు. అట్లే చేసేది ఎప్పుడు. మొన్న కూడా మాపు పూగ్రేగ తాగి మళ్ళా ఆయన వచ్చే వండుకున్నాడు. ఫస్ట్ ఎవరికి లొల్లి చేయకుండా వండుకున్నాడు. మళ్ళీ ఎప్పుడు లేచి ఎవరు సావ దగ్గర కూడా తెలియదు. ఇప్పుడు ఈ రామదాస్ భార్య పేరు ఏం పేరు? కవిత. ఏడ కలుసుకున్నారు ఫస్ట్? కాటర్ మిల్లులో ప్రేమించి చేసుకున్నాడు ఆయన. కాటర్ మిల్లు కూడా పెళ్లి కాక ముందుకు అందులో పనిచేసి ఆన్లైన్ పని చేసేది ఆయన, ప్రేమించుకున్నాడు. పెళ్లి అంటే నాకు పెళ్లి చెప్పారా అని నా ఇంట పడ్డాడు. మా అన్న గుట్టలేదా, నేను 3 తాళ్ళు తెమ్ముకుంటా, ఇది చేస్తా అది చేస్తా అంటే మేము ముందల పడి పెళ్లి చేయించినాం. ఈ రాముట్ల టాండా పెళ్లి చేపించి చేసినా గుడి కాడ ఏం లేదు, పెళ్ళే పదిరే చేసినావు, అయిపోయింది. ఎంతమంది పిల్లలు పుట్టారు వాళ్ళకి? ఫస్ట్ బిడ్డ పుట్టింది. ఏం పేరు? ఆమె పేరే పెట్టలే, అప్పుడు చచ్చిపోయింది చిన్నప్పుడే, పేరు పెట్టలే. మళ్ళా ఒక పైత్ర, ఒక పౌని, చిన్న పేరేమో నాన్న చూడనాక సర్లే ప్రణీత. ఈ పిల్లోని పేరు ఏం పేరు? చనిపోయిన పిల్లోని పేరు? అంటే నేను సోనా అనే పిలిచేది, నాని అని పిలిచేది నేను. అంటే మొత్తం 3 బిడ్డలు ఇప్పుడు ప్రజెంట్, కొడుకున్నారు. మరి ఇంత మంచి ఉన్నాక పోయే రోగం ఏం వచ్చింది ఆయనకు? పోయే మతి, తాగే మతిలో వచ్చి దాన్ని 3 నెలల సంధి చెప్తుండు. పిల్లాని చెప్తా, పెళ్ళాన్ని చెప్తా, చచ్చిపోతా అంటే వద్దురా అంటే గిమ్లానే కూడా ఇంటలేడు. ఒకటే పిచ్చి, తాగడ పిచ్చి పట్టింది. అప్పటి నుంచి అయినా కూడా కాటన్ మిల్లులోనే పనిచేస్తున్నాడు. కాటన్ మిల్లునే పనిచేస్తున్నాడు. వారం రోజులు పోయేది, వారం రోజు ఊర్లేంగా తిరిగేది, తాగేది. వారం రోజులు పోయేది, వారం రోజులు తాగి తిరిగేది. ఎప్పుడు కూడా పెండ్లం ఏడికైనా కూలికి పోయినా ఎంటైనా పోయేది. నువ్వేం చేస్తున్నావు అని కాచర్ పెట్టేది. అంటే పెళ్ళి అయినాకనే ఇట్లానా? ఇప్పుడు 5-6 సంవత్సరం నుంచి ఆమెకు పిల్లలందరూ పెద్దగా అయినాకనే ఇది. ఇప్పుడు ఎందుకే పెళ్ళని అంత వేధించడం? ఏమైనా అనుమానం పెట్టుకున్నాడు? అనుమానం లేదు, ఏం లేదు. ఆమె కష్టం చేసి ఆమెనే బతుకుంది, కానీ ఈయన కష్టం చేసి రూపాయలు కూడా ఇవ్వలేవు. అంటే నువ్వేమన్నావు అంటే ఏడిపోయినావు, ఏడిపోతున్నావు అనేది అనుమానం, అదే అనుమానం ఉండేది. కానీ ఆమె ఆ పని చేయలేదు. అందుకే తెలుసు, అందరు 10 మందిలో పోయేది కూలి. వరిసే నాటనికి పోతే 10 మంది 20 మంది పోతారు. వాళ్ళు ఏంటనే వరిసే నాటనికి పోయేది, కూలీ చేసుకునేది, వాళ్ళ పిల్లలకు బట్టలు, ఉప్పు, మిరపకాయలు అన్నీ చూసుకునేది. కానీ ఈయన తెచ్చి రూపాయి ఏం లేదు. అదే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వే చూసుకున్నావు. ఇప్పుడు తల్లి ఉంది కదా రామదాస్? ఉంది. ఆ తల్లి ఇంకా ఈయన కంటే ఎక్కువ ఏడ పందని చేయలేదు కోడలకు. అసలు అంటే పొందనీయదు అంటున్నావు. ఎప్పుడుకైనా ఇదే. ఇప్పుడు కోడళ్ళు కొడుకు పిక్లాడితే దానికి సంబంధం చెప్పాలి. ఇట్లా వద్దు, ఇట్లా బతకాలి, ఇట్లా లొల్లి చేయక అనాలి కదా. అనాలి. ఏదన్న భయపడి లొల్లి చేసే పక్క జాగ్రత్త ఇల్లు చెల్లాటం చేసేది. ఇప్పుడు రామదాస్ కు తమ్ముడు విజేందర్ ఉన్నాడు కదా, విజేందర్ నాయక్. తర్వాత విజేందర్ నాయక్ వస్తాడు ఎప్పుడైనా? ఎప్పుడు వచ్చే పండుగ పూట వస్తాడు, వచ్చి వెళ్ళిపోతాడు. 2 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఈ విజేందర్ వచ్చినప్పుడు ఈ రామదాస్ తమ్ముతో మంచిగా ఉంటుండే? మంచిగానే ఉంటాడు. ఇక్కడ ఇద్దరు నడుస్తాయి, ఇద్దరిది కత్తులు కట్టాలరేనా? ఇప్పుడు ఆయనకైనా ఆయనే కొట్టలే ఇప్పుడు దాకా. ఈయననే కొట్టిపోతాడు, బుద్ధి చెప్పిపోతాడు. ఎవరు? విజేందర్ చెప్పు, ఇట్లా బతకాలి, పిల్లలు ఉండరు, ఇట్లా మంచిగా చేసుకోవాలి అని చేస్తాడు. ఆయన పండుగకు వస్తాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఈయన తాగి ఆయన ముందర తాగి తీరితే ఒక దెబ్బ కొట్టేది, నువ్వు ఇట్లా మంచి బతుకు, పిల్లలు ఉండరు అని భయపెట్టేది కదా. ఇప్పుడు ఎత్తడు అన్న, తమ్ముడే దాగపోయి అన్ననే దాగుతున్నా అంటే జర బుద్ధి చెప్పుకోవాలి కదా. చెప్పి బుద్ధి చెప్పినాక నీవంతలో నువ్వు బతుకు, మాతల మేము బతుకు, ఎవరు జోలికి పోగాని చెప్పిపోతాడు ఆయన.
ఇప్పుడు ఈ పవిత్ర ఉంది కదా, రామదాస్ భార్య పేరు పవిత్రనేనా? కవిత 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 కమ్మనాయన ఉన్నారా, బతికే ఉన్నారా? లేరు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెలు ఒక తమ్ముడు ఒక అక్క ఉంది. వాళ్ళు ఎప్పుడన్నా ఇవి రామదాసును ఏంది ఇట్లా వేధిస్తున్నాం ఎక్కనని ఆయన వాళ్ళు ఎప్పుడు రాలే ఇక్కడికి, ఏమన్నా వాళ్ళ బామ్మడిది ఇట్లా బుయ్యేది అని చెప్పి ఇట్లా బతుకు బావా ఇలా మంచిగా ఉండాలని చెప్పిపోయిండు. 2 సార్లు వచ్చి అంతే. ఆయన పిల్లలు కానీ పైసలైనా పంపించేది బస్సుకు పిల్లలకు. ఈ పిల్లాడు ఫోన్ చేస్తే పైసలు పంపించే 100 50 బియ్యం అన్నీ పంపించేది. ఇప్పుడు పెద్ద కూతురు ఉంది కదా, ఆమె చదువుతుందా? రామదాస్ పెద్ద కూతురు చదువుకోవట్లేదు, సంవత్సరం బంద్ చేసి చదువుకోవట్లేదు. చిన్న కూతురు ఏడ చదువుతుంది? ఇది హాస్టల్ ఏడా కస్తూర్లా. ఇంకా ఆమె కంటే చిన్న ఆమె మా ఈడ పక్కనే టండల్ ఇసుకోలే. కొడుకు పిల్లగాడు ఏం చదువుతలేడా? పిల్లాడు ఈయనే ఇద్దరు, చిన్నోడు ఇద్దరు. ఇప్పుడు కాదే వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేను ఏమంటున్నా అంటే కొందరికి జీవితం అంటే ఆట కుశాలైంది, పిల్లలాట అయింది. దేవుడిచ్చిన జీవితాన్ని వాడన్నది వస్తున్నాడు లేదా సంపాదన చంపుతున్నారు. ఇంకా అనుమానాలు అనుకో, లేకపోతే ఇద్దరికి పడక అనుకో, ఏదన్నా అనుకో. ఎందుకు మరి ఈ మనిషి ఇట్లా తయారైపోయింది? ఇంత ఎందుకు తాగనికి బాగా అలవాటు? పెళ్లి కాక ముందు కూడా తాగుతున్నాను. అప్పుడు తాగపోయేది, ఇప్పుడు మధ్యలో అయింది. ఇప్పుడు తాగేది ఎట్లా అలవాటు అయింది? తాగడం అంటే ఇప్పుడు ఒక్కడు తాగినాడు, ఆయన చూసే ఈయననే ఇంత తాగే, నేనే ఇంత తాగాలని వాళ్ళకంటే మించి తాగేది. అంటే అది తోపులాక ఈ అందరి తాగితే నాకేమైతే అని తాగేది. సగం ఈడికి పొద్దువాళ్ళ 4కి లేసి ముసరిపల్లి తాగేది. మళ్ళీ పొద్దు ఇంకా సీకట్లో వచ్చి లొల్లి చేసి మళ్ళీ పొద్దువాళ్ళనే వెళ్ళిపోయేది. మీ తాండోళ్ళు చాలా మంది బాగానే ఉన్నారు. తండోళ్ళు అంటే ఎవరి ఇంటికి వాళ్ళు చెప్పుకుంటారు. ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 10 సార్లు చెప్పారు. బుద్ధి ఇంట్లో లేడు. ఏమా ఈయన అంతలా ఎక్కడైనా బతకరి మాకేందు. ఇప్పుడు నువ్వు చెప్తే నువ్వు డిట్టే, నేను చెప్తే నేను డిట్టే. నాకే వారం రోజుల కింద ఏమన్నాడు, లంజ కొడుకు నువ్వు వేయడానికి తిరుగుతావు, తిరుగు, నీకు కాటర్ మిల్లు కాడ మేము బీఆర్ఓలో దొరికి సావదేంత నన్ను లేకుంటే ముసరిపల్లి నువ్వు చెరస కాడ రావా, నువ్వు నా వరుస నువ్వు నీళ్ళు పెట్టవా అంటే నువ్వు సాకి సంతరించి పెళ్లి చేసింది అంతా పోయింది అంటే ఇంకో 3 రోజులు నేను నీళ్ళు పెట్టుకుంటా, తడి ఇడిచి పెడతా, నీళ్ళు నువ్వే పెట్టుకో, నాకు అవసరం లేదు, నువ్వు రాకుండా నేనే పెడతా నీళ్ళు, నువ్వు ఆడికి ఏం సెలకలకు రాగు, మా కోడలు ఉంది చూసుకుంటాడు, నాకు పిల్లలు ఉండరు, నేను లేకుండా పిల్లలు పెట్టుకుంటారు నీళ్ళు, ఎందుకు రా అంటే నీకు సావదేంతా ఇది చేస్తా అంటాడు. ఏమైనా ఇంతనే ఉండడు, ఏడ వచ్చి సావదేనా అంటే ఆ రోజు మాపు తిరిగిండట. ఆడని తిరిగితే ఇది ఏ రోజు జరిగిందే? సోమవారం, ఇలా గురువారం, మంగళవారం మాపు నైట్ ఎన్ని గంటలకు జరిగింది? నేను ఆ రోజు 3కే లేచి నేను షాద్నగర్ వెళ్ళిపోయినా. ఈ సాగు కూడా తెలియదు నాకు, చచ్చిపోయింది కూడా. సోమవారం నైట్ కానీ మంగళవారం షాద్నగర్ వెళ్ళిపోయినా. నాకు 6:30కు ఆడ ఫోన్ వచ్చింది. సోమవారం నైట్ ఎట్లా ఉన్నాడు ప్రవర్తి? ఇప్పుడు ఈ పక్క ఇల్లు ఏమన్నాడు తెలుసా, వచ్చిండు తానం చేసాడు, పన్నాడు, తానం చేసి పన్నాడంట. వీళ్ళకు మా కోడలు ఏం చేయ, ఇల్లు ఇంటి కాడ ఇంత పెరుగు పోసుకొని పెరుగు పోసుకొని ఇంత అన్నం తిన్నా పన్నాడంట. తానం చేపించిన చక్కగా పోయి చెద్దరు కప్పుకొని పన్నాడంట. మళ్ళీ లొల్లి లేదు, కుయింగ్ లేదు, ఏం లేదు. సోమవారం అంటే సోమవారం నాడు ఏం చేసి మంచిగా తిని వండుకున్నారు కదా, తిని వండుకున్నాక తిన్నాడు లొల్లి చేస్తలే కూడా. నేను కూడా పిల్లలకు పొట్టలో పెట్టుకొని పన్నాం కానీ నిద్ర ఎట్లా ఉంటుంది, మెలక అవుతుందా? ఆడనే రోకలు ఉన్నదంట, అమలగలు పోయి చాకు తెచ్చినట్ట, రోకలతో పన్నె 3 దెబ్బలు కొట్టిన. తల మీద కొడితే లేవదు. ఫస్ట్ మేము అయ్యో అబ్బో అంటాం కానీ తల మీద కొడితే ఉండదు. కాలు నిన్న పోలీస్ స్టేషన్ అడిగినా కూడా దెబ్బ మీద దెబ్బ కొట్టినా. కవిత చచ్చిపోయినాక కొడుకు ఎవరిని కొట్టిన? ఫస్ట్ కవిత కొట్టినట. 3 దెబ్బలు పడ్డాక కవిత చచ్చిపోయింది. ఇవి పిల్లాడు లేచినట. లేచే వరకు ఆ పిల్లానికి ఈడ పడితే పొక్కనే పడ్డది. ఈడ మెత్తగా ఇట్లా ఒత్తుకపోయినాక ఈ ఛాతీలో ఓడిచిండు. మళ్ళీ ఎట్లా మనసు వచ్చింది ఆ పిల్లాడిని లేచే వరకు ఈ అమ్మాయి ఏం చేసి చిన్న బుజ్జి ఆమె లేచే వరకు ఆమెకు ఈడబడ్డాను, అమ్మతి లేకుండా పడినది. అది ఆ దేవు భగవన్తిగా తెలుసు ఆమెకు. పొద్దుగాల చూసిన దాకా అట్లే కొనపానతోనే ఉన్నది. ఈడ పడ్డే వరకు ఆమె మతి లేదు, పడినది. ఇప్పుడు కొట్టిండు కదా వాళ్ళను, అది ఎంత టైం అయింటుండో మీ అంచనా? మాపు 4 అయిందా, 3 5 తెలియదు. అది పొద్దుగాల వదిన పోయి తలుపు ఎందుకు తీసేలేరు అని తలుపు నువ్వు వరకు మీ వదినేనా రామదాస్ తల్లి తలుపు తీసిరండి ఇప్పుడు దాకా లేవరని. మనోడు ఉన్నాడా మరి అప్పుడు? లేకుండా ముసరిపల్లి తాగి అరుగు మీద కూర్చున్నాడంట. ముసరిపల్లి నాకు వేరే ముసరిపల్లి ఫోన్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. సాదెంగిని మంచి పండబెట్టి వాళ్ళకు పండబెట్టి నాకు ముసరిపల్లి ఫోన్ చేసి, నేను షాద్నగర్లో ఉన్నా, మీ రామదాస్ ఇట్లా 3కి సాదెంగి వచ్చిండు అన్న, ఆయన పట్టుకోవాలంటే పట్టుకో, మా వాళ్ళకి ఫోన్ చేస్తా, తొందర వస్తు పోలీసు వాళ్ళకి పట్టియకూరి, నువ్వు పట్టుకో, పాలు తీసుకొని పోతాడు పిల్లాడు. ఫోన్ చేసినప్పుడు మాలో పోకముందే 2 నిమిషాల పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఆయన. లేకుంటే ఆయనకు ఈయనే కథం పెడదు, ఈయనే
పెళ్ళ కాదు ఏం చేయాలి తెలుసా సీరి చింతకు కట్టాలి చీర కాదు ఆయనకు మా కోడల జతకే కలబెడదు ఆయనకు ఇంత ఆయన చేయట్లా అయింది చిన్న పిల్లని 10 రూపాయలు కూడా ఏడు ఎప్పుడైనా బండి మీద వచ్చినప్పుడు బండి మీద కూర్చోబెట్టి ఈ జేబులో ఆ జేబులో పైసలు దేవులాడి తీసుకునేది ఆయన రూపాయి కూడా బట్టలు ఇప్పించనే లేదు ఏడా దుకాణ కాడ ఉంటే దాతాడు కానీ 10 రూపాయలు ఉన్నాయని ఇయ్యలే పిల్లానికి మీ మనవనికి అదే రామదాస్ కొడుకు మా మనుగు ఒక్క రూపాయి ఏడా దుకాణ కాడ తాగుతాడు బిస్కెట్ ఏది ఇప్పాడు సొంత కొడుకుకు మళ్ళా తాత వచ్చినంటే బండి సపడా అయితే ఊరుకొచ్చేది నీ దగ్గరికి నా దగ్గర వచ్చినా ఏందో నాకు తనసాపు కావాలంటే తనసాపు ఇది కావాలి బిస్కెట్ కుర్కురు కావాలంటే ఇప్పించేది మొన్ననే ఆ రోజు నేను అమలుగల్ పోయి ఆయన కొరకు మా పిల్లలు ఎవరు లేరని అరటి పండ్లు డజన్ తెచ్చిన తర్బుజకాయ తెచ్చిన ఆ రోజు నా చేతితో తినేది ఉండేదో అది తిన్నాడు చచ్చిపోయిండు సుమారు ఇప్పుడు నీ తోటికి వస్తుండే కదా మీ మనవాడు వీళ్ళ నాయన స్కూల్ కూడా నా పక్కనే నా ఇంటి పక్కనే ఆడనే ఉండేది ఆడనే ఆడుకునే పొద్దుగాల మాపే వండేది మాపు జరసేపు తల్లితోటి నైట్ పూట మాత్రమే కానీ పొద్దున్న దాకా అక్కడనే నీతోటి మళ్ళీ 8-9 వస్తాడు వీడికి నేనేమైనా బెదిరిస్తాడా ఆడికి ఓకరా తాతతోటికి ఎందుకు పోతున్నావు అని ఆ తాగే మధ్యలో పిల్లలకు భయపెట్టించేది ఎందుకు భయపెట్టించానంటే ఎక్కడ గడుకోసారి ఓకూరి వాళ్ళు తిడతారు వాళ్ళ దగ్గర ఎందుకు నా దగ్గర లేవా పైసలు నా దగ్గర లేవా అని ఏడగా ఒక జేబులో పైసలు ఉంచాడు పిల్లలకు ఏరు తాగుతాడు ఈ టండాలు ఎవరు మందు పోసలేరు ఈ టండాలో పోయి కూడా ముస్తూరు పెళ్ళిలో పోయి ఆయనకి పోసలేరు మందు అసలు ఈ దుగ్నం మీరు కూడా మీ లేక నాకు సంసారం ఉంది మా మొగనికి పోయేకూరి ఇది చేసి అందరు డిట్టి వచ్చింది డిట్టి వచ్చేది 4కి లేచి ఎక్కడ పోతుందంటే మిల్లు పోతుంది అనుకున్నాం మేము ముసలి పొద్దున్న తాగేది ఆ చెట్ల కింద వండేది మళ్ళీ మాపు వచ్చేది అది కూడా మాపు వచ్చి పెళ్ళంతోనే లొల్లి మళ్ళీ ఈ వేరేలతో గొడవ పెట్టకపోయేది వేరేతో పోతే తుప్పుడా తీస్తారు కదా కొడతా అంటే ఇట్లాంటి వాళ్ళు ఎట్లుంటుంది తెలుసా నిజం చెప్పు ఇప్పుడు ఒక నిమిషం వంట చేసే టైంకు వంట చేసి కుదారుతుందని పిల్లలకి ఇంత పెడదామని వంట చేసుకుంటారుగా వంట చేయనేడు పోయి ముట్టిస్తే నీళ్ళు పోస్తాడు పొయ్యిలా ఉపాసం ఉండాలి ఇలా ఇంటికాడ అలా ఇంటికాడ ఆడుకొని తినాలి పిల్లలు ఇట్లాంటి వాళ్ళు ఎట్లుంటారు తెలుసా ఇంట్లోనే ఎగురుతారు బయట కాదు బయట ఉంటే తోముతారు కదా అట్లే అయితే ఎట్లా ఎన్ని కష్టాలు పడ్డది కవిత ఈ బాధ నువ్వు చెప్పేది చూస్తా ఆమె పెళ్లి చేసిన సంధి అదే గోస అదే బతుకు ఇలా కొత్తది కాదు ఆయన తెచ్చినాడు సంధి 2 సంవత్సరమే మంచిగా ఉంచుండేం 2-3 సంవత్సరం పిల్ల అయిందాక ఆడికెళ్ళి రోజు గొడవలనే ఆ తల్లిగారి కాడ పోయేది మా వీడికెళ్ళి లేచిపోయేది పిల్లల దోలుకొని పోయేది మళ్ళీ దోలుకోవచ్చు మా ఒక్కటి గిడికి వరకు ఒక్కరోజు పెండ్లం భార్య ఇట్లా కుదార్థం కూర్చొని దీనిలే కుదార్థం నా పెండ్లం ఉంది నా పిల్లలు ఉండే కూర్చోబెడతాం పండుగ అవుతుంది దావత్ అవుతుంది అని కుదార్థం కూర్చొని తినలేదు ఇప్పుడు మా చుట్టాలు గిట్ట దావత్ వస్తే ఏమన్నా మా చుట్టాలే రాని మా అల్లులే రాని ఎవరైనా రాని వాళ్ళతోని ఫస్ట్ మంచి మర్యాదతోనే మాట్లాడతాడు మాట్లాడినాక నాకు మందు ఓపి నాకు సిగరెట్ ఇప్పి ఇది ఇప్పి అనేది వచ్చినాక మళ్ళీ వాళ్ళదే దాగి మళ్ళీ వాళ్ళకి అమ్మని పెళ్ళని తిట్టేది మళ్ళీ ఎవరు తినే టైంకి మళ్ళీ అది ఆ రోజు వాళ్ళు తినపాయ మేము తినపాయ ఉన్న కూడు మొత్తం ఖరాబ్ అయ్యేది మంచిగా ఉంటాడు ఫస్ట్ మళ్ళీ గెలగించు తినే టైంకే ఎన్ని ఎకరాలు ఉంది భూమి ఏం లేదు భూమి లేదు గీమి లేదు ఓ 10 కుంటలు ఉంది ఆ గద్దలకి ఏముంది ఆ 10 ముగ్గురు కూడా పోయి బతికినరా ఇన్నే ఉన్నారు హైదరాబాద్ పోయారు అన్ని కూలినాలు చేసే బతుకు దేశం మొత్తం తిప్పిండు కానీ ఏడ పొందనీయలే ఒక్క పూట ఏడ ఈమె కూడా అనుకున్నదా ఎప్పుడన్నా ఈ మనిషి నన్ను ఎప్పుడైనా లాస్ట్ ఏం చేసి 6-7 నెలలు వాళ్ళ తల్లిగారి ఇంటికి పోయింది పోతే ఏం చేసినా వాళ్ళ అక్క ఉన్నది వాళ్ళ అక్క కూడా భర్త లేడు ఇద్దరు అక్క చెల్లెలు మంచిగా కూలినాలు చేసుకొని తిని పిల్లలకు బతికించేది ఆడే ఉండేది ఆడ ఉంటే ఇప్పుడు ఈ పిల్లలు ఈడ ఇడిచిపెట్టి పోతావు నువ్వు నా ఇచ్చేది పోతుంది ఈడ నాకు ఎవరైనా అంటే ఏమనుకుంటారు వీళ్ళ ఇంటికాడ వాళ్ళ ఇంటికాడ ఆడుకొని తింటారు నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ఈడ అని నేనే దోలుకొచ్చిన నేను మా కొడుకు చిన్నోడు పోయి దోలుకొచ్చిన వాళ్ళ చెల్లె కూడా చెప్పించిన చచ్చిన ఆయన చెల్లెనే బతికిన ఆయన చెల్లె వీళ్ళు ఉంచేటట్టు లేరు నా పిల్లలు ఆడోగతి అవుతారు నేను ఏడైనా ఇన్నే చస్తా ఇన్నే బత్తా అని తోలుకొని వచ్చినాం ఇదిగో సర్పంచ్తో ముగ్గురు పెద్ద మనుషులతో మా సూరిటీ కూడా తీసుకుని సైన్ పెట్టుకున్నారంటే నేను ఉన్నదాకా సూరిటీ నాకు సైన్ తీసుకున్నాను ఆయన అన్ని చెప్పేసిన నేను సైన్ కూడా ఇవ్వలే తోలుకొని వచ్చిన ఆయన చెప్పి వచ్చి వాళ్ళ అక్కకు కూడా చెప్పిన చచ్చినా బతికినా వాళ్ళ ఇంటికాండి ఇప్పుడు నేను రా నాకు అని చెప్పేసి మళ్ళీ జల్మలకు పోలే అదే కూలినాలు చేసి బతుంది
ఈయన ఆడికెళ్ళి మళ్ళీ ఓనే లేదు, ఆయన చెట్లనే చచ్చిపోయింది. అంతేగా మళ్ళీ ఓనే లేదు, సంవత్సరం ఆయన దోలుకొచ్చి చెప్పి వచ్చి వాళ్ళ పెద్ద మనుషులు కూడా చెప్పిన, అందరు దండం పెట్టి చెప్పించినా నేను రాను, ఈడు నా పిచ్చి ఇడివాడు. ఆడిపోయినాక తమ్మము అమ్మని పెళ్ళి తమ్మం ఎక్కేదంట, లేకుంటే ఊరి పెట్టుకునేదంట, లేకుంటే కరెంట్ పట్టుకునేదంట. ఆడ ఈడ మాకేమైనా చచ్చిపోతే మీరు మాకు ఉంచరు, మీ కోడలు దోలుకొని పోయి శంకర్ అంటే 3 రోజులు ఫోన్ చేసి సర్పంచ్ పోతే మా కొడుకు చెప్పాలి కదా, నువ్వు ఎట్లా దోలుకొచ్చిన ఈయన అంటాడు కదా, ఈయన దోలుకపోయినా మా ఊరిన దోలుకపోయినా అందరు పోయి తోలుకొని వచ్చినాం. తోలుకొచ్చిన కానీ లాస్ట్ మొన్న వాళ్ళ ఇంటికి కూడా పోలే ఆకిలి దొక్కనికి, మళ్ళీ ఈయనే చచ్చిపోయింది. అదే ఇప్పుడు ఇంకో బిడ్డ ఏడుంది హాస్పిటల్లో ఉంది. ఎట్లుంది పరిస్థితి? ఆ చిన్న కదా కళ్ళు తీస్తలే, ఈడ పడ్డాయి దెబ్బ, ఈడ కుట్లు పడ్డాయి, కోమాలో ఉంది. కోమల్నే ఉంది, కళ్ళు ఇంత వాసినాయి. ఆడ మా పెద్ద మనవరాలు అలా అన్నీ ఉండరు. పరిస్థితి సీరియస్ ఉంది. ఇవాళ ఆపరేషన్ చేస్తున్నారంట. మరి ఎట్లా పడాలి మీ కొడుకుకు శిక్ష అంటే ఊరి శిక్షని ఇవ్వాలి, రాకుండా చేయాలి. మళ్ళీ ఈడ వచ్చి చేసేది అవును, ఈడ పెళ్ళ ఉంది. ఇప్పుడు ఒక నిమిషం, ఉరి శిక్ష పడకపోతే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం, మళ్ళీ ఉల్టా మీకు ఆయనకు మళ్ళీ చేస్తాం. 10 టండోలు సర్పంచులు పెట్టి మళ్ళీ ఆయన రాకుండా చేస్తాం. మళ్ళీ జైల్లోకి వెళ్ళి ఈడ వచ్చేది ఆయన భూమి ఉందా, పెళ్ళ ఉందా, కొడుకుండాడా, ఎవరు ఉండడు ఇప్పుడు. వాళ్ళకి బిడ్డలు తల్లి మొత్తం చేసిన కొడుకున్నాడు, ఆయన ధైర్యంతో వచ్చినా లేదు కదా. ఆయనకి ఏముంది, ఈడ ఆస్తి లేదు, ఏం లేదు. ఆయన ఉండి ఈడ వచ్చి ఏం చేస్తాడు, వచ్చే పానం తీసిపోయాయి. ఒక్కని కాదు, 3గురికి పానం తీసే. మళ్ళీ దానికి ఎట్లా మేము